Give it up for మామిడి సుధాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. ముందుగా మన మీడియా మిత్రులందరికీ, ప్రింట్, పేపర్, యూట్యూబ్, సోషల్ మీడియా అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే పిలవగానే మా కార్యక్రమానికి వచ్చి కవర్ చేయడం చాలా సంతోషం. నాకు సినిమా పరంగా ఇలా స్టేజ్ పైన మాట్లాడడం మొదటిసారి. అయితే నేను డిగ్రీలో ఉన్నప్పటి నుంచే నాకు ఒక కళ, సినిమా తీయాలా, స్టోరీ రాయాలా, సినిమా తీయాలా అని. దీనికి నాకు ఒక మంచి టీం దొరకడం ద్వారానే ఈరోజు మీ ముందు నేను ఇలా చాలా సంతోషంగా సక్సెస్ఫుల్గా మాట్లాడగలుగుతున్నాను. అందులో భాగంగా నాకు సహకరించిన, సరే మిత్రులు చెప్పినట్టు డబ్బులు పెట్టినా కూడా ఎగ్జిక్యూషన్ అనేది చాలా ముఖ్యం. అందులో మా తమ్ముడు ప్రభాకర్ రెడ్డి, మా స్నేహితుడు నవీన్ కుమార్, చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్స్ మీ ఇద్దరికి. అంటే తమ్ముడైనా నానైనా సాయం చేసినప్పుడు సొంత మనిషికి సాయం అంటే సాయం అని అలా ఆ యాంగిల్లో ఆలోచించడం కాదు, బట్ ఒక కృతజ్ఞత తెలపడం ద్వారా ఒక ఫీలింగ్ సొంత మనిషికి కూడా చెప్పడం ద్వారా ఒక ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్. కాబట్టి మీ అందరి ముందు చెప్పదలుచుకున్నాను, చెప్పాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అలాగే నాకు ఈ సినిమా ఆలోచన ఉన్నా కూడా ఈ థాట్ వచ్చి ముందుకు వెళ్ళే క్రమంలో నాగరాజు గారు అని మా స్నేహితుడు అనుకోండి, ఇంతకుముందు అంజరామ్ డైరెక్టర్ గారితో, అంజరామ్ సార్ తోటి ఒక సినిమా తీశాడు. ఆ సార్ గారికి, నాగరాజ్ సార్ గారు ఇక్కడ ప్రజెంట్ లేడు, రాలేకపోయాడు అతని డ్యూటీలో భాగంగా. సార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా టీంలో ముఖ్యంగా డైరెక్టర్ గారికి, ఫస్ట్ హీరో గారికి, అదేవిధంగా హీరోయిన్స్ మోక్ష గారికి, ఖుషి గారికి, అదేవిధంగా డిఓపి మోహన్ రెడ్డి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారికి, అనీస్ మాస్టర్ గారికి, ఆర్టిస్ట్. మాకు సెట్లో అంటే కొంత అటవిడుపు, కొంత ఎంతూజియాజం కలిగించే మా నటుడు అఖిల గారికి, సీనియర్ నటుడు అఖిల గారికి చాలా చాలా కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్ సార్. అయితే ఇక్కడ ఇంకా మా కో డైరెక్టర్ కిరణ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా సినిమాలో నటించిన అందరు ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ఆర్ట్ డైరెక్టర్ నరేష్కి, అదేవిధంగా మా కాస్ట్యూమ్ డైరెక్టర్ సుజిత్ గారు కూడా వచ్చారు, అతనికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, థ్యాంక్స్. ఇక్కడ ఈ స్టోరీ లైన్ అనేది మన యాంకర్ మేడం గారు అంటే నాకు మైక్ ఇస్తూ ఏంటిది అనేది ప్రొడ్యూసర్ గారు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పారు కాబట్టి చెప్తున్నాను. నేను ఒక టీచర్గా, గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేయడం జరిగింది. ఒక 10 years వర్క్ చేసి జాబుకు రిజైన్ చేసి బిజినెస్లోకి వెళ్ళి తర్వాత ఇక్కడ సినిమా ఫీల్డ్లోకి రావడం జరిగింది. అంటే ఇక్కడ రామ్ అనే క్యారెక్టర్ టీచర్, గవర్నమెంట్ టీచర్. అతను ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక టీచర్. అతనికి అక్కడ స్కూల్లో ఉన్న మౌలిక వసతుల లోపం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం కానివ్వండి, అదేవిధంగా ఆ విలేజ్లో ఉన్న కొంత అంటే కొన్ని లోపాలు, అవన్నిటిని కూడా అతను ఓన్గా ఫీల్ అయిపోయి వాటిని సరిదిద్దే క్రమంలో అతని యొక్క ముందు ప్రయాణిస్తున్న క్రమంలో జరిగే స్టోరీని దీన్ని ఎంచుకొని తీయడం జరిగింది. దీనికి హీరో గారు 100కు 100% న్యాయం చేసి సహజంగా నేను యాక్చువల్గా ఫస్ట్ హీరో గారిని, నాకు ఎవరు హీరో ఎవరు హీరోయిన్ అనేది నాకు ఎవరు తెలియదు. వాళ్ళు అంజిరామ్ గారు, నాగరాజు గారు తీసుకొని రావడం జరిగింది, మాట్లాడాము. హీరో గారిని నేను సినిమా బండిలో చూశాను, ఏది నెట్ఫ్లిక్స్లో. అప్పుడే డిసైడ్ అయ్యాను, ఎస్ మన సినిమాకి మన వికాస్ గారు అయితే 100% న్యాయం చేస్తారని చెప్పేసి వికాస్ గారిని తీసుకోవడం జరిగింది. సార్ కూడా ఎక్కడ కూడా యాక్షన్ పరంగా అంటే కృత్రిమంగా ఎక్కడ కనబడకుండా సహజంగా నటించడం జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు సార్, మీకు చాలా సంతోషం సార్. అదేవిధంగా సీత పాత్రలో మోక్ష గారైతే
నాకు ఫస్ట్ డే ఆ అమ్మాయి వచ్చినప్పుడు సారీలో వచ్చింది ఆఫీస్కి. సీత, ఎస్ సీత అంటే ఇలానే ఉంటుంది, ఇలానే ఉండాలి, ఎస్ మోక్ష ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ సీత క్యారెక్టర్ అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదేవిధంగా ఆయేషా క్యారెక్టర్కి కూడా ఖుషి గారిని చూడగానే 100% ఖుషి గారు న్యాయం చేస్తారు అనుకున్నాను. అదే వాళ్ళ పైన ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే పెట్టుకున్నానో హీరో గారు వికాస్ గారు అండ్ హీరోయిన్ మోక్ష గారు అదేవిధంగా ఖుషి గారు చాలా మన సినిమాకి న్యాయం చేశారని వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం మేడం సార్. ఎస్, అదేవిధంగా ఫైనల్గా ఈ రోజున మన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న క్రమంలో కూడా మనకు పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించిన వర్క్స్ కూడా ఎక్కడ కూడా ఆగకుండా త్వరలో అంటే ఒక 30 to 40 డేస్లో మనకు సినిమా అనేది రిలీజ్ కావడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇందులో మ్యూజిక్ పరంగా చూసుకుంటే కార్తిక్ గారు అసలు నా ఫస్ట్ సినిమాకే ఇంత బాగా మ్యూజిక్తో నేను వస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఈ క్రెడిట్ అంటే మ్యూజిక్ పరంగా క్రెడిట్ అంతా కూడా అంటే లిరిక్స్ పరంగా కూడా కార్తిక్ గారే ఇనిషియేట్ తీసుకొని లిరిక్స్ రాపించడం జరిగింది. ప్లస్ మ్యూజిక్ కూడా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. అందుకు గాను కార్తిక్ గారికి చాలా థ్యాంక్స్ సార్, చాలా కృతజ్ఞతలు మీకు. అదేవిధంగా కెమెరామెన్ మోహన్ అన్న గారికి చాలా కృతజ్ఞతలు. అతను మోహన్ అన్న ఎక్కువ మాట్లాడలేడు కాబట్టి నేను నీ గురించి ఎక్కువ చెప్పమరి. అంటే డే 1 రోజు సినిమా స్టార్ట్ అయ్యే రోజు మాకు వర్షం పడి కొంత ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాం, కానీ మోహన్ గారు అన్నారు వర్షం పడినా సరే మనం ఈ రోజున స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అయిన తర్వాత సరే చూద్దామని అన్నాడు. ఆ రోజున ఏ రోజైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఎండ్ అయ్యే వరకు, షూటింగ్ ఎండ్ అయ్యే వరకు కూడా ఎక్కడ కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ లేకుండా కంటిన్యూస్గా సింగిల్ షెడ్యూల్లో సినిమా షూట్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి అందరికీ కూడా కృతజ్ఞతలు. మోహన్ గారికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్. ఎస్, అదేవిధంగా కొరియోగ్రాఫర్ గారు కూడా అనీష్ మాస్టర్, నేను మళ్ళీ ఈరోజు కూడా చూశాను సినిమా ఆర్డర్ అలాంగ్ విత్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అంటే చూసే కొద్దీ ఒక్కో రోజు 2 రోజులు 2-3 టైమ్స్ మేము అలా చూసే కొద్దీ, ఎందుకంటే నాకు సినిమా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఒక్కొక్కసారి చూసినప్పుడు ఒక్కొక్క టెక్నీషియన్ యొక్క స్పెషాలిటీస్ అందులో నేను గ్రహించగలుగుతున్నాను. ఈరోజు మట్టుకు మా కార్తిక్ గారు చెప్పారు డ్యాన్స్ మాస్టర్ యొక్క పనితనం మీన్స్ అంటే ఆ లిరిక్స్కి ఆ మ్యూజిక్కి ఏ కొరియోగ్రఫీ ఉండాలనో అక్కడ ఏ డ్యాన్స్ ఉండాలనో అది పర్ఫెక్ట్గా ఇచ్చారు. అది నేను ఈరోజు గమనించాను. చాలా థ్యాంక్ యూ సార్ మాస్టర్ గారు, చాలా థ్యాంక్ యూ. ఎస్, అదేవిధంగా ఎంటైర్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా మన తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారు. ఖచ్చితంగా మనం ఈ సినిమా ద్వారా మన సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ కానీ కళాకారులందరికీ కూడా ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులకు అందరికీ